ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. ముందుగా యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి నుండి దేవుని బిడ్డగా మీ అందరికీ కూడా ఉదయకాల సమన క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? నిన్నటి రోజున అందరూ దేవుని సన్నిధిలో గడిపారా? దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ముమ్మారు దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉంచారా? దేవునిలో బలపడుతున్నారా? నా సమస్తాన్ని నాకు సమకూరుస్తుంది నా తండ్రే అని దేవుని మీద భారాన్ని మోపుతున్నారా? ఆయన ఇచ్చిన సమస్తాన్ని ఆయన పాదాల చెంత పెడుతున్నారా? ఇవంతా కూడా నాకే, ఆయన నాకు సమస్తాన్ని ఆయన నాకు సమకూర్చాడు, ఆయన వల్ల నేను పొందుకున్నాను అనే విధంగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు తెలియపరుస్తున్నారా? అలా తెలియపరచాలని దేవుని బిడ్డగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనకున్నవన్నీ కూడా మనతో సహా సమస్తము ఆయన పెట్టిన భిక్షే. ఇది గమనించాలి, ముఖ్యంగా ఇది గమనించాలి. ఆయనకు తెలియంది ఏమీ లేదు ఈ లోకంలో. ఆయన సృష్టించింది ఈ లోకం లేదు, అన్నీ ఆయన సృష్టించిందే. కాబట్టి అది గమనించి సర్వం ఆయన స్వాధీనంలో పెట్టాలి. మనం ఆయనకు అర్పించుకోవాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు మన నుంచి. కాబట్టి తప్పకుండా ఇది మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఉదయకాల సమన నిద్రలేచి దేవుని పాదాలు పట్టుకుని దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి మహిపరిచి గణపరిచి, దేవా ఉదయకాల సమన నా కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నానయ్యా, నాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నీ పాదాల చేత పెడుతున్నానయ్యా. ఈ దినమంతా కూడా మాకు తోడుగుండి అన్ని విషయాల్లో మాకు సహాయం అందించయ్యా. మాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించయ్యా. ఆర్థికంగా ఆరోగ్యపరంగా మాకు సాయం చేయ ప్రభా. మాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. అలాగే దినమంతా కూడా మా నండిత నుంచి అరికాల వరకు కూడా నీ పరిశుద్ధాత్మతో కడిగివేయి ప్రభా. నీ పరిశుద్ధాత్వం మమ్మల్ని నింపయ్యా. నీ రక్షణగా వచ్చిన మా చుట్టూ నాటి మమ్మల్ని కాపాడు ప్రభా. రక్షించు నాయన. ఈ దినమంతా మాకు తోడుగుండయ్యా. ఈ దినమంతా కూడా నీతో కలిసి నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ఎల్లప్పుడూ స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఈ ప్రభా. ఏ చిన్న సమయం దొరికినా నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఈ ప్రభా అని దేవుని వేడుకునే వారిగా ఉండాలని మరొకసారి నీ బిడ్డగా, మీ దేవుని బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఉదయకాల సమన నిద్రలేపి దేవుడు నాకు చక్కని మాట తెలియపరిచాడు. ఆ మాట మీకు తెలియపరచాలని దేవుని ఆజ్ఞ ప్రకారం మీ ముందుకు వచ్చాను. కాబట్టి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ద్వారా చక్కని మాట నాకు తెలియపరిచాడు. అది మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, జకర్యాకును సంగతి తెలియజేసి, ఏమది? రాజుకి ఒక కళ వచ్చింది. ఆ దేశ రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వస్తే ఆ కళ తను మర్చిపోయాడు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి, జ్ఞానులను పిలిచి, అలాగే అందరినీ పిలిచి ఈ కళని, నా కళని, కళభావాన్ని చెప్పండి అని అడిగితే, రాజుగారు మీకు ఏ కళ వచ్చిందో నాకు తెలియపరచండి, అది నేను మీకు వివరిస్తాను, ఆ కళభావాన్ని మీకు చెబుతామంటే, కాదు కళభావాన్ని మర్చిపోయాను, కళను మర్చిపోయాను, ఆ కళని, కళభావాన్ని నాకు తెలియపరచండి అని మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు చెప్పలేకపోయారు. రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళందరినీ తీసుకెళ్ళి కూడా అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. అగ్నిగుండంలో పడేయమన్నాడు. దానికి మరి అందరూ కూడా తర్జన పడుతున్నారు. ఆ సమయంలో దానియేలుకి వార్త అందింది, అయ్యా
ఇలా మనందరినీ కూడా అప్పుడు దానియేలు వాళ్ళ స్నేహితులు కలిసి దానియేలుని మరి ఏం చేద్దాం, మనం అందరం చచ్చిపోతాం, చంపేస్తానంటున్నారు రాజు అంటే, అప్పుడు దానియేలు వెళ్ళి రాజుని అడిగాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వు, నీ కథని దాని అర్థాన్ని నేను తెలియపరుస్తానన్నాడు. అప్పుడు రాజు దానియేలుని నమ్మి రాజు దానియేలుకి సమయం ఇచ్చాడు. అదే దీని అర్థం. అప్పుడు దానియేలు తన స్నేహితులతో చెప్పాడు, ఈ రాత్రి కాలసమున దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మనకి కల భావాన్ని మనకు తెలియపరుస్తాడు అని దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రార్థించండి అని స్నేహితులతో చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు దేవుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇంటి యజమాని మాట వినండి. ఇంటి యజమాని మాట వింటే ఇంటి యజమాని ప్రార్థన చేస్తాడు, నాకు మొరపెట్టుకుంటాడు. కాబట్టి మీరు కూడా మొరపెట్టుకోండి. అప్పుడు ఇంటి యజమాని ద్వారా మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, మీకు తెలియపరుస్తాను ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో అని ఈ విషయాన్ని దానియేలు ద్వారా మనకు తెలియపరుస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంట్లో ఉన్న యజమాని తప్పకుండా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు యజమానితో మాట్లాడతాడు. ఆ యజమానితో మాట్లాడినప్పుడు ఆ యజమాని అందరికీ కూడా తెలియపరుస్తాడు. కాబట్టి యజమానితో పాటు మీరు కూడా దేవునిలో ప్రార్థనలో బలపడాలి. నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, నా భార్య ప్రార్థన చేస్తుంది, నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిపరచాలి, దేవుని గణపరచాలి అనే ఆలోచన మనందరికీ రావాలని దేవుడు ఇదిగో ఈ వచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి ఇంకేం తెలియపరుస్తున్నాడు. తనను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించుకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనమని వారిని హెచ్చరించాడు. చూసారా, వేడుకొనమని తన స్నేహితుల్ని హెచ్చరించాడు. అంతటా 19వ వచనం, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించావో, ఆరాధించావో, ప్రార్థించావో, మహిపరిచావో, గణపరిచావో ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తానంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మొరపెట్టుకో, దానికి సమాధానం నేను ఇస్తానంటున్నాడు, తెలియపరుస్తానంటున్నాడు. మరి మనమైతే సమస్య వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మరి ఈ లోకంలో దేవుడు ఆడుకుంటున్నాం, కానీ ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం, ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నాం, ఆయన ప్రార్థించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, అయ్యా మీకున్న సమస్యలేంటో, మీకున్న బాధలేంటో, మీకున్న కష్టాలేంటో అంతా నాకు తెలుసు. దేనికోసం మీరు పోరాడుతున్నారో, దేనికోసం మీరు అల్లలాడిపోతున్నారో, దేనికోసం మీరు కష్టాలు పడుతున్నారో, దేనికోసం మీరు మోసాలు చేస్తున్నారో, దగాలు చేస్తున్నారో, దేనికోసం మీరు కుటుంబాలను కూలుస్తున్నారో గమనించండి. కాబట్టి ఆ పనులకు దూరంగా ఉండండి. మీకేం కావాలో నన్ను అడగండి. అంతేగాని మీరు మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు, మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు, మీ జీవితాలని రోడ్ల పాలు చేసుకోవద్దు. నా మాట విని నా సన్నిధికి వచ్చి నన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, గణపరుస్తూ ఉంటే నేను మీకు అన్నీ బయలుపరుస్తాను, సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాను, నాకు తెలియదంటూ ఏమి లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు మరో మాట, ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతించునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు.
ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. నాకు తెలియంది ఏమీ లేదురా పిచ్చోడా అంటున్నాడు. నాకు తెలియంది ఏమీ లేదు, అంధకారములో ఉన్నది కూడా నాకు తెలుసు. ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దే ఉన్నది. ఆయనే వెలుగు కదండి, ఆయనే వెలుగు. సమస్తము ఆయన కళ్ళ ముందే ఉంది. కాబట్టి నాకు తెలియంది ఏమీ లేదురా, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు దేనికోసం పోరాడుతున్నావో నాకు తెలుసు, దేనికోసం ఆశపడుతున్నావో నాకు తెలుసు, దేనికోసం నువ్వు వెంపర్లాడుతున్నావో నాకు తెలుసు, దేనికోసం పాడు పనులు చేస్తున్నావో నాకు తెలుసు, దేనికోసం నువ్వు ఇంకా ఏదో చేస్తున్నావో నాకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చి నన్ను స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు. నీకేం కావాలో అన్నీ నేను సమకూరుస్తాను. నువ్వు మాత్రం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా, నిజాయితీగా బతకాలి. అర్థమైందా? అలా నువ్వు ఉండగలిగితే తప్పకుండా నేను నీకు అన్నీ సమకూరుస్తాను. నాకు తెలియదంటూ ఏమీ లేదు. కాబట్టి నువ్వు దిగులు చెందొద్దు, బాధపడద్దు, వేదన పడద్దు. ప్రతిరోజు నా సమయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు చెప్పుకనే చెబుతున్నాడు ఈ మాటల ద్వారా. దానియేలు ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి ఆ ప్రకారం ప్రతి విషయంలో కూడా దేవునికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా ఉంటారని నమ్ముతున్నాను. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం ఈ రోజు నుంచి ఆయన దేవుని యందు భారం పెట్టి ఆయనకు అనుకూలంగా నడుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవ, లోకరక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగుడువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపం నడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి వాటి జవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, ఉదయకాల సమన దానియేలు గ్రంథం ద్వారా 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం ద్వారా చక్కని మాటలు మాకు తెలియపరిచావునా. ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని, ఆ ప్రకారం నీకు దగ్గరగా నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించయ్యా. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నిన్ను మహిపరిచే భాగ్యాన్ని, నిన్ను కనపరిచే భాగ్యాన్ని, నిన్ను సంతోషపరిచే భాగ్యాన్ని, నిన్ను ఆనందపరిచే భాగ్యాన్ని నీ ద్వారా మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఆ విధంగా మేము భయభక్తులు కలిగించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. విన్న ప్రతి మాట కూడా మా హృదయంలో భద్రపరుచుకున్న ప్రకారం జీవిస్తూ ఆ ప్రకారం నీకు దగ్గరగా, మరింతగా నీ దగ్గరగా జరిగే విధంగా మమ్మల్ని ఆస్వాదించమని, అటువంటి మనసు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. దేవా, చక్కని మాటలతో మా హృదయాన్ని నింపేవతండి. ఈ దినమంతా కూడా మాకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నీ సహాయ సహకారం అందించు ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని కాపాడి రక్షించు నాయన. అయ్యా ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. నిన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, గణపరుస్తున్నారయ్యా. ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నీ పాదాల చెంతకు వస్తున్నారు. అనేక వ్యాధులతో, రోగాలతో నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. అనేక నక్కర్లు నీ పాదాల చెంతకు వస్తున్నారు. నీ కృపతో, కనికరంతో నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ యొక్క ఆశీస్సులు నీ బిడ్డలకు అందించమని కోరుకుంటున్నాను అయ్యా. కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందులు విడుదల తెచ్చామని కోరుకుంటున్నానయ్యా. వాళ్ళకున్న వ్యాధి నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన స్థితులను ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నానయ్యా. మరి ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర కూడా తెచ్చి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తును వేడుకుంటున్నానయ్యా. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధిలో మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను తండ్రి. వేడుకుంటున్నానయ్యా. దేవా, వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినమంతా కూడా నీ బిడ్డకు తోడుగుండి అన్ని విషయాలు నీ సహాయం అందించయ్యా. ఎవరైతే నీకు దూరంగా ఉంటున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షమించి, వాళ్ళ అపరాధాలు మన్నించి, వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన మార్చి, వాళ్ళ ప్రవర్తన నడవడం మార్చి
నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య నా కోసం 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నేను చేసిన ప్రతి పాపాన్ని నా తండ్రి వెల్లచెల్లించి నన్ను కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. ఈ రోజున సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం నా తండ్రి కృప కనికరమని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం తెలుసుకుని జీవంగలతని నా తండ్రి యేసయ్యా అని తెలుసుకుని నీ పాదాల చెంతకొచ్చి నేను తండ్రిగా దేవునికి అంగీకరించి నీ పరిశుద్ధత్వంలో కడగబడి నీ పరిశుద్ధత నింపబడి నీ రక్షణ భాగ్యం ధరించుకుని బిడ్డగా అంగీకరించి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నీ సన్నిధిలో మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని, మనసారా నిన్ను గణపరిచే భాగ్యాన్ని, మనసారా మహిపరిచే భాగ్యాన్ని నీ కుమారుడు నీ కుమార్తెలు అందరూ కూడా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నీ రాకడ సిద్ధపడి నీ పరలోక రాజ్యానికి వారసులయ్యే యోగ్యతని ఆ బిడ్డలందరికీ అనుగ్రహించమని అటువంటి మనసుని బిడ్డలకి ఇమ్మని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభ. వాళ్ళకి అయ్యా ఆరోగ్యాలను ప్రసాదించండి, దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళని దీవించమని కోరుకున్నాను. పిల్లలతో వర్ధిల్లాలని కోరుకున్నాను అయ్యా. ఆ విధంగా వాళ్ళు దీవించి ఆస్వాదించండి. అన్ని రకాలు కూడా సాయం చేసి మేలు చేసి వాళ్ళందరూ కూడా అయ్యా సంతోషంగా ఈరోజు అంతలో కూడా జీవించే భాగ్యం వాళ్ళందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభ ఈ దినమంతా కూడా నీ బిడ్డలందరికీ తోడుగుండి అన్ని విషయాలను సహనందించింది అందించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని విన్న మాటల హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలో మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవత దేవునికి మీ అందరికీ అనుగ్రహించును గాక. నా దేవుని చిత్తమే మీ అందరి జీవితంలో తను నెరవేర్చును గాక. ఈ దినమంతా కూడా నా తండ్రికి తోడుగుండి అన్ని విషయాల్లో నా తండ్రి మీకు సహాయం దయచేయను గాక. మిమ్మల్ని కాపాడి రక్షించును గాక. నా దేవత దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యకాలు జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని అందరినీ సాక్షులుగా నా తను నిలబెట్టును గాక. జీవగ్రంథంలో మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరూ కూడా వారసులుగా చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా విన్నారుగా. ఈ మాట హృదయంలో భద్రపరచుకోండి, ఆ ప్రకారం దీవించండి. మీకు ఏ అవసరమైనా ఏ ఇదున్నా చెడు చేయబాకండి, ఎవరిని ఆశించబాకండి. దేవుని సన్నిధికి రండి, దేవుని మొరబెట్టుకోండి. ఆయన మీకు అన్నీ అనుగ్రహిస్తాను. నాకు తెలియనిది లేదు. మీ హృదయంలో ఏముందో, నువ్వేమి కోరుకున్నావో, దేనికోసం ఆశపడుతున్నావో, దేనికోసం నువ్వు దుర్మార్గ పనులు చేయాలనుకుంటున్నావో వాటిని విడనాడి నా దగ్గరికి వస్తే నేను కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. నీ ప్రతి అక్కర కూడా తీరుస్తాను. నీకు ఏ కొదవా లేకుండా చేస్తాను. నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిద్ది నా రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ మాటలు విని ఆ ప్రకారం జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు ఎంతోమంది పంపించండి, సెల్ ఫోన్ ద్వారా ఎంతోమంది పంపించండి. అలాగే దేవుని సన్నిధి మినిస్ట్రీస్ని మరి సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ కొట్టి ఎంతోమందికి ఈ ఛానల్ని పంపించాలని, ఎంతోమందికి ఈ మాటలు పంపించి ఆ బిడ్డలు కూడా విని దేవునికి దగ్గర అయ్యే విధంగా నీవు నేను దేవుని స్వత ప్రకటించేవారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుని ఆ ప్రకారం జీవిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.